భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్. ముందుగా క్షమించాలి, ఎందుకంటే రూరల్ నియోజకవర్గం సంబంధించి సమావేశం లేట్ అవడం వల్ల ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. బాల్కొండ ఈ నియోజకవర్గ విస్తృత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కన్వీనర్ మోహన్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు గవర్నీయులు ధరంపూరి అరవింద్ గారికి, ఎప్పుడు కూడా ఒక మంచి డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజాసేవ చేద్దామని బాల్కొండలో మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళ్ళలో మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్దలు డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మల గారికి, ప్రభారి వెంకటరమణి గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ పుతగర్ లక్ష్మీనారాయణ గారికి, మా జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి, అలాగే ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మన కిషన్ నాయక్ గారికి, అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మొన్న ఎన్నికలు జరిగినాయి, ఒక్కొక్కరు 80 కోట్లు 90 కోట్లు వంచిన కార్యకర్తలు అదేరే పడకుండా 30,000 పై చీలుగా ఓట్లు తెచ్చిరంటే బాల్కొండలో ఉన్న కార్యకర్తలకు విధంగా కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన వాతావరణం ఉండే, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా మనం చేసిన ఉద్యమం ఫలితంగా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడింది. కానీ చివరిగా వచ్చి ఆ పనులు కోసుకుపోయింది కాంగ్రెస్ వాడు కోసుకుపోయాడు. కష్టపడ్డదల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ మీద యుద్ధం చేసింది. ఎవరన్నా ఊర్లలో కనీసం కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా ఉద్యమం చేసినా లేరు. రోజు కొట్లాడేది పోలీస్ స్టేషన్లో మన కార్యకర్త కళ్యాణ లక్ష్మికి దూరమైండు, ఏది సీఎం రిలీఫ్ ఫండ్కి దూరమైండు, పెన్షన్కు దూరమైండు. ఇవన్నీ దూరమై కొట్లాడి ఒక మంచి వాతావరణం చేసిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది దుష్ప్రచారం చేయబట్టి మనం మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నాం. అయినా ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్లో, ఇందూరు పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలుంటే 7 కూడా డిపాజిట్ తీసుకొని ఇలా 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకొని, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు డబ్బులు అధికార మదం అన్ని వంచుకోకుండా కూడా మనం వాళ్ళకి ధీటుగా నిలబడి పార్లమెంట్ స్థాయిలో మనకు కాంగ్రెస్ పార్టీకి 30-35 ఓట్లు తేడా అంతే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైంది. ప్రజల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. గల్లీలో ఓళ్ళున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అందరు కూడా అనుకుంటున్నారు. కాబట్టి నేను మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మొన్న జరిగిన ఎలక్షన్ తీసుకొని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నైతిక విజయం మనదే. ఈ ఊర్లలో పోతే చెప్తున్నారు, మొన్నేదో బీజేపీలు గెలవరు కాబట్టి వేయలేదు అంటున్నారు. ఈసారి బీజేపీకే ఓటు వేయాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ఉన్న నాయకులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసే పరిస్థితికి ఏర్పడ్డదని చెప్తున్నాను. దాంట్లో భాగంగా నేను మిగతా విషయాలు పోక సమయం చాలా ఎక్కువైంది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. బాల్కొండ పోరాటాల గడ్డ బాల్కొండ. మైపాల్ రెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడి నుంచి, అన్నపూర్ణమ్మ గారి నాయకత్వం చూసినాం, మైపాల్ రెడ్డి గారి నాయకత్వం చూసినాం. ఇవాళ మరొకసారి ఇదే గడ్డ మీద ధరంపూరి అరవింద్ గారు కూడా మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ కాబట్టి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ ప్రాంత పసుపు రైతుల మీద కానీ మిగతా విషయాల మీద కానీ, ఎందుకంటే పసుపు పొడి గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన దాంట్లో పాల్గొనడం ముందుంది, రైతాంగం ఉద్యమాల్లో పాల్గొనడం ముందుంది. నిజామాబాద్ జిల్లాకు ఆదర్శం బాల్కొండ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం బిడ్డ మీకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు పొడి తీసుకొచ్చి ఇలా దేశవ్యాప్తంగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తాను. మరొకసారి నేను మిగతా సమయాలన్నీ వస్తాను, కానీ ఇక్కడ నేను పార్టీ సంస్థాగతంగా ఒక 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. నేను దయచేసి, ఎందుకు అంటే నేను కూడా మొన్న ఎన్నికలు నిలబడ్డాం, అరవింద్ గారు కూడా నిలబడ్డాం. రూపాయి వంచలే మనం ఎవరం కూడా, లిక్కర్ వంచలే. నాకు బాల్కొండలో తెలుసు, 29వ తారీఖు నాడు వంచింది కాక 30వ తారీఖు వంట నుంచి కూడా వంచింది తెలంగాణ. నిజమా అబద్ధమా చెప్పు.
తెల్లారి లేచి నుంచి వచ్చారు. ఇలా గెలిచిన ఆయన పైసలతో గెలిచిన ఆయన అంటాడు, ఓడిపోయిన ఆయన పైసలతో ఓడిపోయిన అంటున్నాడు. ఇద్దరు పైసలు పెట్టి ఓడిపోయినమంటారు. కానీ గర్వంగా కార్యకర్తల నాయకత్వం వహించింది అన్నపూర్ణమ్మ గారు అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు బూత్ అధ్యక్షులకు విలువ చేస్తున్నాను. మనకు ఒక మంచి వాతావరణం ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వం దేశం కోరుకుంటుంది, ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నేను మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పట్టణ ప్రముఖులు కానీ, బూత్ కమిటీలు కానీ, శక్తి కేంద్రాలు కానీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి మనందరం కూడా ఈ 60 రోజులు, రాబోయే 60 రోజులు మళ్ళీ పునరాంకితమై ఎక్కడైతే మనకు మొన్న ఓట్లు తక్కువ వచ్చినాయో అక్కడ నరేంద్ర మోడీతోని అత్యధిక మెజార్టీతోని, గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ 1,00,000 ఓట్లు టార్గెట్ పెట్టుకొని ఇలా ఈ పాల్గొండ నియోజకవర్గం వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక బస్సు యాత్రలో భాగంగా 27వ తారీఖు నాడు మన గండి హనుమాన్ టెంపుల్ దగ్గరికి గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో, మన ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో ఆ రోజు బస్సు మన పాల్గొండ నియోజకవర్గంలోకి కమ్మర్పల్లి దగ్గర ఎంటర్ అవుతుంది. కమ్మర్పల్లి దగ్గర మనం అందరం రిసీవ్ చేసుకొని పెద్ద ఎత్తున కమ్మర్పల్లి రోడ్ షో చేసి ఆడికి మోర్తాడికి పోయి మోర్తాడులో స్వాగతం చెప్పి ఆడి నుంచి భీమ్గల్ పోయి భీమ్గల్లో రోడ్ షో మీటింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఏదైతే బడా భీమ్గల్ ఉందో బడా భీమ్గల్ దగ్గర నుంచి రూరల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, గెలవాలంటే ఇంట్లో కూర్చుంటే గెలవరు. మన పార్టీ గెలిచే వాతావరణం ఉంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు బస్సు యాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యే విధంగా మీరు చర్య తీసుకోండి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి పాల్గొండ నుంచి కానీ మిగతా మండలం నుంచి అందరం కమ్మర్పల్లి నుంచి ఉదయం 11 గంటల నుంచి 2 గంటల దాకా ఎవరైనా కూడా రథయాత్ర వదలకుండా ఆ రథయాత్ర బస్ యాత్ర ఎంపట మన విజయ సంకల్ప యాత్ర అనేది ఉంది. ఆ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ నేను వెంకటరమణి గారు, మళ్ళీ అలాగే పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారు, మన డాక్టర్ సాబ్ తీసుకొని మీ మండల జిల్లా కమిటీలు తీసుకొని ఈ రథయాత్ర అయిన తర్వాత ప్రతి బూతు ప్రతి దగ్గరికి వచ్చి ఆ యొక్క పన్నా ప్రముఖుల యొక్క వ్యవస్థను, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనం అందరం కలిసి ఉంటేనే అది బలం ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఎన్నికలు కేవలం ఒక పార్లమెంట్ సభ్యుడు గెలిపించే ఎన్నికలు కాదు, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ రక్షణ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇలా గర్వంగా చెప్పుకుంటున్న భారతదేశం నాది అని చెప్తున్నాం. జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తున్నాం. ఎవరో ఎక్కడో అరబ్ కంట్రీలు ఉన్న షేకులు కూడా జై శ్రీరామ్ అనే పరిస్థితి తెచ్చిందంటే అది నరేంద్ర మోడీ నాయకత్వము. ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రైతాంగం గుండెల్లో ధరంపూరి అరవింద్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మనం ఓటింగ్ రావాలంటే కార్యకర్తలందరూ గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. 60 రోజులు మీరు కష్టపడండి, 60 నెలల కోసం మేముంటామని చెప్పి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీకు ప్రామిస్ చేస్తూ నేను మరొక విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు పెద్దగా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీ పార్టీలో ఎవరన్నా ఒక్క నాయకుడు ఇన్నేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీలో అయినా సరే ఒక్క నాయకుడిని చూపియండి. కార్యకర్త కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ₹1,00,000 ఇచ్చే ఒక్క నాయకుడిని మీరు చూపియండి నేను అడుగుతున్నా. కార్యకర్త ఇంట్లో కష్టం ఉంటే ఆదుకునే నాయకుడిని చూపియండి అని నేను అడుగుతున్నా. కార్యకర్త ఇంట్లో సంతోషకరం అయితే గృహప్రవేశం కానీ కళ్యాణం అయితే ఏదైనా ఉన్నదా అని చెప్తున్నాను. ఎవరైనా నాయకుడు ఆదుకునేవాడు ఉన్నాడా అని చెప్పి అడుగుతున్నాను. దాంతో పాటు చెప్తున్నా, 200 చిన్నారి గుండెల్ని ఇలా గుండా ఆపరేషన్ చేసి బతికించిన ధరంపూరి అరవింద్ గారి లాంటి నాయకుడిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాదు అని చెప్తున్నాను నేను. అయిపోయింది. మీరు మొన్నటిదాకా ఉన్నోడేమో కమిషన్లో ఉండే మీరు ఇలా ఎర్రజనకు రేట్ లేదు, రేపు పొద్దున ఇంకా ఏమేమైతే ఇప్పుడే మొదలైంది. మొదట్లోనే మీ దుకాణాలు చాలా అయినాయి. రేపు పొద్దున ఇంకా పెద్ద ఎత్తున ఏముంటుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. వాళ్ళకున్న ఏకైక అవకాశం మంచి నాయకత్వం ఉన్న, నిజాయితీపరమైన నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేస్తూ బస్సు యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మన అయోధ్యకి ఎంతమంది వచ్చిందే?
ఇంతమంది అయోధ్యకి వచ్చారు. సెల్ఫీలు తీసుకురా, మంచి దర్శనం అయిందా? ఎంత మంచి దర్శనం, ఎంత ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అంత మంచి టెంపుల్ కట్టి మీ అందరూ పోయి చూసినంత మంచి చేసింది మోడీ గారు. అలాంటి దేవుళ్ళు ఆశీర్వాదం మనకు కావాలంటే మోడీ గారు ఉండాలా? మరి మీరు పోయిన వాళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్ అవుతారా? మళ్ళీ 2వ తారీఖు నాడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒక ట్రైన్ పోతుంది. ఈసారి మన ఊళ్ళలో ఉన్న ఆడవాళ్ళ మహిళలను పంపిద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. దయచేసి మహిళా రైతులు కానీ పంపిద్దామని కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ భారత్ మాతాకి జై. చక్కటి సందేశాన్ని ఇచ్చి కార్యకర్తలకు ఉత్తేజం నింపిన మన జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు మన భీమ్గల్ మండల్కి వెళ్ళి మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. భీమ్గల్ మండల్ మెండోల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఈరోజు మన మండల్ పైన మైపాల్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్ఏ రవీందర్ 2 సార్లు ఎంపీటీసీ, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎంపీటీసీ. తక్కూరి అంజయ్య, మల్లేష్ గౌడ్, రామచంద్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కాలేపు నర్సింగ్, దండ్ల వెంకట్, తనిగి రవి, కుంట రాజేశ్వర్, గణపతి, దండ్ల రమేష్, చెలివేరి గంగాధర్, కుంట సుమన్, ఎస్ సురేష్, విక్టర్ బాబురావు, వాల్గోడ్ సునీల్, లింబాద్రి గౌడ్, కర్పే ప్రదీప్, వాల్గోడ్ సునీల్, బాజిరెడ్డి గణేష్, చేగుంట గంగాధర్. అట్లాగే మోర్తాడ్ మండల్ ప్రెసిడెంట్ నరేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అక్కడి నుంచి కూడా 2 మోర్తాడ్ మండల్ టౌన్ నుంచి 2 వార్డు మెంబర్లు జాయిన్ అవుతా ఉన్నారు ఈరోజు. చక్కం పృథ్వీరాజు మోర్తాడ్ వార్డు మెంబర్, కొత్తపల్లి రంజిత్ మోర్తాడ్ వార్డు మెంబర్ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఎంపీ గారు మీ కాన్వేసి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అట్లాగే లక్ష్మణరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అన్నా లైవ్ ఉందన్న కోరుతాడు. అన్నా జ్వరం మీ ఫోన్ వస్తుంది అన్న కారు కాపు